ఇక దక్షిణాది అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. కేరళ, పుదుచ్చేరిలో గత కొన్ని రోజులుగా ఊరూరా హోరెత్తిన బహిరంగ ప్రదేశాలు అలాగే పర్వానికి కొద్దిసేపటి క్రితమే తెరపడింది. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కు 48 గంటల ముందే మైకులు మోగపోయాయి. అగ్రనేతల రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ఇన్నాళ్లు సందడిగా ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పుడు సైలెంట్ పీరియడ్ మొదలైంది. ఎన్నికల నగారాలో భాగంగా ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మాత్రం ఈ నెల 23న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలు అటు జాతీయ పార్టీలకు, ఇటు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ, కేరళ రాజకీయాల మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు ఘాటైన లేఖ రాయడంలో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇదే నా చివరి స్పందన అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణ ఆర్థిక ప్రగతిని హైలైట్ చేస్తూ జీఎస్డీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో రాష్ట్రం ముందంజలో ఉందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు కేరళలో పేదరిక నిర్మూలన, శబరిమల ఆలయ బంగారం, గోల్డ్ స్మగ్లింగ్ కేసులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది.
బంజారాహిల్స్ ప్రాంతంలో వెలుగు చూసిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. 3 రోజుల క్రితం వండిన బిర్యానీని ఫ్రిడ్జ్లలో దాచి కస్టమర్లకు వేడి చేసి విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. జీడిమెట్ల ప్రాంతంలో బిర్యానీని తయారు చేసి అక్కడ నుండి బంజారాహిల్స్ లో ఒక ప్రముఖ రెస్టారెంట్ కు తరలిస్తున్నారు. అక్కడ నిల్వ ఉంచిన పాత బిర్యానీని ఓవెన్లో వేడి చేసి జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్లకు అంటగడుతున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు సదరు రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లను తెరిచి చూసిన అధికారులకు వందలాది బిర్యానీ ప్యాకెట్లు కనిపించడంతో షాక్కు గురయ్యారు. ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. इधे लैपटॉप में भाई तुम्हारा ओनर किधर है? ओनर कॉल करो। बिरयानी कौन सा दिया रे भाई? बिरयानी कौन सा दिया तू? ओनर बुलाओ कॉल करो। నిన్నటిది బిర్యానీ మొత్తము వేడి చేసి ఇచ్చిండు. నిన్నటిది బిర్యానీ నసివాలే చికెన్ షోర్మా బిర్యానీ అంట. పొద్దుగాల బిర్యానీ ఇట్లా దొరుకుతా అంటే ఇట్లా దొరుకుతుంది. పొద్దుగాల ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చూసుకోండి మంచిగా. నిన్నటి ఆర్డరు నిన్నటి బిర్యానీ వేడి చేసి ఇచ్చిండు. తుమారు ఓనర్ బులావ్ పైలే ఇద్దరు బులావ్. ఇవన్నీ బిర్యానీలుగా ఇవన్నీ బిర్యానీలు అన్ని మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టి పోలీసులో కాల్ చేస్తారు. ఇవన్నీ మొత్తం నిన్నటి మొత్తం బిర్యానీ ఇదన్నీ నిన్నటిదిగా నిన్నటిది బిర్యానీ ఇవన్నీ ఆ నుంచి దగ్గర ఉంది బాయ్. అబా బాబా 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 आओ भाई इधर आओ. इधर आपका इधर रेस्टोरेंट है ना? इधर आओ. इधर आओ. इधर आओ. वो आता छोड़ पुलिस ला कॉल किया ना. कालो एक बार कालो. अरे होगा बिना बोलो खाली छोड़ बिरयानी आओ बोलो. पहले आके बात करो. बोलो. बात करने का कुछ भी नहीं है इधर अभी. ఈ లంజా కొడుకు ఈయన అమ్మ ముడ్డ. రిలీఫ్ ఫండ్ ఒక వరమని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు సుమారు 7,29,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అన్న అందరూ నియోజకవర్గం సంబంధించి మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 18 మందికి 7,29,000 ఈరోజు షెడ్యూల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి, ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి. వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ లో పోయే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కాబట్టి వాళ్ళకి భరోసాగా వాళ్ళు ఇక్కడెక్కడ తెచ్చుకొని ఏదైనా అప్పులు తెచ్చుకున్నా గానీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారికి అండగా నిలబడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు నియోజకవర్గంలో 18 మందికి 7,29,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని నియోజకవర్గానికి సంబంధించి భాగ్యనగరంలో కల్తీ మాఫియా పంజా విసురుతుంది. అంబర్పేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్ పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అపరిశుభ్రత వాతావరణం, పాకుడు పట్టిన ట్యాంకులు, లీకేజీల మధ్య నీటిని ప్యాక్ చేస్తున్న తీరును చూసి అధికారులు విస్తుపోయారు. తక్కువ ధరకి వస్తున్నాయని నాణ్యత లేని వాటర్ ప్యాకెట్లు తాగితే ప్రాణాలకే ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు.
पेपर लगाया पैकेट है तो కామారెడ్డి జిల్లాలో ఓ గ్రామం ఆదర్శంగా నిలిచింది. అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని విధిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎడ్ల వినీల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏకాగ్రీవంగా తీర్మానం చేశారు. గతంలో పాఠశాల ఆవరణంలో బెల్టు షాపులకు టెండర్లు వేశారన్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ అసలు గ్రామంలో మద్యం విక్రయాలే ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మితే వారికి 50,000 రూపాయలు, అలాగే తాగిన వారికి 10,000 రూపాయలు భారీ జరిమానా విధిస్తామన్నారు. యువత చెడు మార్గంలో పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సర్పంచ్ తెలిపారు. ఈ రోజు నుంచి ఎవరు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాల్సిందిగా తీర్మానమైనది. మద్యపాన నిషేధాన్ని అతిక్రమించి బెల్ట్ షాపులు నడిపిన వారికి 50,000 జరిమానా విధించబడుతుంది. ఇట్టి విషయాన్ని ఎంఆర్ఓ గారికి, ఎక్సైజ్ ఎస్ఐ గారికి, ఎస్ఐ గారులకు గ్రామస్తుల సంతకాల తీర్మానాన్ని అందిస్తున్నాము. ప్రొద్దున లేవగానే మద్యపానాన్ని అంటే మందుని తాగి ఇంట్లోకి వచ్చి గొడవలు పెట్టుడు, యువతలు చెడిపోతున్నారు. అందుకనేసి ఈ గ్రామంలో మద్యపానాన్ని నిషేధించుతామని మేము తీర్మానించడం జరిగింది. జిల్లా కామారెడ్డి మేము రాపూర్ గ్రామంలో మద్యం మొత్తం నిషేధించడమైనది. మద్యపాన నిషేధం కోసం ఈరోజు చర్చ పెట్టడం జరిగింది. మన 2 తారీఖు నాడే గ్రామ సభలో ఆల్రెడీ ఈ విషయం గురించి అందరం గ్రామస్తులందరం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వాస్తవాన్ని ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాము. ఎస్ఐ గారికి, ఎస్ఐ గారికి ఆల్రెడీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. 2 days బ్యాక్ కూడా మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి ఆ విషయం చర్చించడం జరిగింది. ఇది ఫుల్ క్లారిటీతో సహా అమ్మిన వాళ్ళకు 50,000 జరిమానా నేను చెప్పేసి ఈరోజు అందరం కలిసి గ్రామస్తులం, చిన్నోళ్ళు పెద్దలు అందరూ కలిసి చర్చించడం జరిగింది. ఇది యువత చెడిపోతుంది. మార్నింగ్ టైంలో యువత అన్న తాగడానికి మళ్ళీ రోడ్డు పైన తాగి రోడ్ల పైన ఇండ్ల గొడవలు అవుతున్నాయి. హైదరాబాద్ తిలక్ నగర్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. గాంధీబొమ్మ బస్తీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ పనులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఖాళీ స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే అడ్డుకోవడం ఏంటి అని బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 16న జరిగే ఆవిష్కరణ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్తో పాటు పలువురు మంత్రులను ఆహ్వానించినట్లుగా విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారుల తీరుకు నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆయనకి నియమించారు. అటువంటి టైంలో ఇది తిలక్ నగర్ ఏర్పడ్డది. అప్పుడు 500 ఇండ్లు ఉండే. ఇలా ఇక్కడికి వెళ్ళి చూస్తే విద్యానగర్ స్టేషన్ కనబడేది, కాచిగూడ స్టేషన్ కనబడేది. సరే, ఆ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఆయన నామకరణం చేసిన అప్పటి బస్తీకి ఎంతో సహాయం చేసింది, ప్రభుత్వం సహాయం చేసింది. ఆ ప్రభుత్వ సహాయంతో మాకు ఇలా 3 అంతస్తుల బిల్డింగ్ తయారైంది. సరే, ఆ కాలంలో మేము గాంధీ స్టాచ్యూ పెట్టుకున్నాము. ఆయన జాతిపిత కదా, గాంధీ స్టాచ్యూ పెట్టుకున్నాము. ఇక్కడ మంచి 2 గుళ్ళు కూడా తయారైనాయి. అంతా బాగుందిగా, మాకేదో లోటు కనబడుతుండే. ఏం చేయాలి, ఎందుకు లోటు కనబడుతుందంటే మాది దళిత బస్తీ కదా, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుందామని చాలా రోజులతోంది మాకు అభిప్రాయం ఉన్నది. అది ఎట్లనైనా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దళిత బస్తీ ఉన్నది, తిలక్ నగర్ ఉన్నది. సంజయ్ గారు, దామోదరం సంజయ్ SCCM గారు చెప్పిన ఏర్పాటు చేసిన బస్తీ ఇది. కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశం మాకు చాలా రోజులు ఉండే. ఒకసారి డిస్కషన్లో కాలేరు గారికి అడిగినాం మేము,
అరే నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు కదా, మాకు అంబేద్కర్ విగ్రహం పెట్టియాలి ఇక్కడ. ఆయన కొన్ని రోజులు, చాలా రోజులు అంది ప్రయత్నం చేస్తే ఆయన ఫైనల్గా అంబేద్కర్ విగ్రహం నేను ఇప్పిస్తాను, మీరు పెట్టుకోండి అని చెప్పి లాస్ట్ 1 వీక్ నుంచి ప్రోగ్రామ్ తయారైంది. అయితే మేమేమనుకున్నామంటే అంబేద్కర్ విగ్రహం ఖాళీ దళితులకు సంబంధించి కాదు, అందరికి సంబంధించిన విగ్రహం ఇది. అంబేద్కర్ అందరికి సంబంధించి. ప్రకాశం జిల్లా వాసుల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇక శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో సుమారు 2 గంటల పాటు 18 కిలోమీటర్ల మేర సాహసోపేతంగా ప్రయాణించి కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ తన తుగ్లక్ పాలనతో ప్రాజెక్టును అంధకారంలోకి నెట్టారని, పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. మనకి ఇప్పుడు మనం ఎన్ని ఆపేసాం, ఇప్పుడు ఏదైనా మున్సిపల్ ఏమైనా చేస్తారా? కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లో కమ్యూనిటీ హాల్ వ్యవహారం రాజకీయ సెగ రేపుతుంది. దశాబ్దాలుగా పేద ప్రజల శుభకార్యాలకు వేదికగా ఉన్న రాజు కాలనీ కమ్యూనిటీ హాల్ను ఈఎస్ఐ డిస్పెన్సరీకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ అవుల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. పేదల అవసరాలను తుంగలో తొక్కి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఎక్కడ శుభకార్యాలు చేసుకోవాలా. ఇప్పుడు ఈ రోజు కమ్యూనిటీ హాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలకు కావచ్చు, అనేకమైనటువంటి పేదలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఈ భవనాన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీకి అప్పచేయడం వల్ల మా పేదలు ఎక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ రోజు చనిపోతే దినాల కార్యక్రమం కావచ్చు, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వివాహ శుభకార్యాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్న సందర్భం, వేల పెళ్లిళ్ళు జరిగినాయి ఇక్కడ. మరి అటువంటి భవనాన్ని ఈ రోజు ఈఎస్ఐకి ఇస్తే మా పేద ప్రజలు ఈ రోజు ఏసీ కన్వెన్షన్ హాల్ని హైదరాబాద్ చుట్టుముట్టు లక్షల రూపాయలకు వెచ్చించవలసి వస్తుంది. మా నిరుపేదలు ఎక్కడ వివాహాలు చేసుకోవాలా, ఎక్కడ వాళ్ళ జీవనం కొనసాగించాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చేస్తే మంచి కార్యక్రమాలు చేయండి. దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఎక్కిన మీరు ప్రతి నిమిషం 2.5-3 సంవత్సరాల నుంచి కూడా పేదల నడ్డి విరిసే కార్యక్రమం తప్ప, పేదలను రోడ్డు పాలు చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి చేయట్లేదు. హైడ్రా పేరిట ఇల్లు కూలగొట్టడం, ఫుట్పాత్ మీద ఉన్న చిరు వ్యాపారాలను రోడ్డు పాలు చేయడం, ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చకపోవడం, అటు పోగా కూడా ఎప్పటి నుంచో బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సామాజిక భవనాలను కూడా ఈ రోజు వేరే వాళ్ళకి కేటాయించి, వేరే డిపార్ట్మెంట్ కేటాయించి వాళ్ళని కూడా రోడ్డు పాలు చేసే ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీ ప్రయత్నాలు మానుకోవాలని కోరుతా ఉన్నాం. లేకుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు ఉంటాం. ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు